హైదరాబాద్లో ఇదివరకే వివాహం జరిగి విడాకులైన మహిళతో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్న ప్రియుడే అనుమానంతో ప్రియురాలపై కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డ ఘటన చెత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది. పాత బస్తీ చెత్రినాకకు చెందిన శ్రావ్యకు ఓ వ్యక్తితో 2019లో వివాహం జరిగింది. వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో విడాకులు తీసుకున్నట్లు సమాచారం తెలిపారు. గౌలీపురాకు చెందిన మణికంఠ శ్రావ్యలు చిన్ననాటి స్నేహితులు. మొదటి భర్తతో విడాకుల అనంతరం శ్రావ్యతో మణికంఠ ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. ఆమె కొన్ని రోజులుగా మణికంఠతో దూరంగా ఉండడంతో మరొకరితోనూ ప్రేమ వ్యవహారం నడుపుతుందన్న అనుమానంతో ఉదయం శ్రావ్య ఇంటికి వెళ్ళాడు. ఆమె ఒంటరిగా ఉంది అని గమనించి మణికంఠ ఇంట్లోకి వెళ్లి ఆమెతో గొడవకు దిగాడు. వారి మధ్య మాటామాటా పెరగడంతో ఇంట్లోని కత్తిపీటతో గొంతు కోయటంతో ముఖంపై దాడి చేశాడు. అరుపులు విని పలువురు కిటికీ అద్దాలు పగలగొట్టి చూడగా తీవ్ర గాయాల పాలైన శ్రావ్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఏం లేదు, ఆమెకు గతంలో ఆమెకు ఇంతకుముందు పెళ్ళి అయిపోయింది. పెళ్ళైన తర్వాత విడాకులు అయినాయి. ఆయనతో ముస్లిం అబ్బాయితో ఒక పెళ్ళి అయింది. అయితే విడాకులు అయిపోయినాయి. అయిన తర్వాత మళ్ళీ వేరే అతను లవ్ చేసింది. అతను సడన్గా చేసి ఇప్పుడు ప్రేమ నిరాకరించింది. ఆమె నిరాకరించినందుకు అతను